కాస్తుంది. ఒక 15 మిరపకాయలు, 15 మిరపకాయలు. కాకుండా చిన్న మంట పెట్టి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతే పచ్చడి సేదు వస్తుంది. ఇగో మళ్ళీ ఇవి చూపించింది చూడండి. కొన్ని మెంతులు, ఒక స్పూన్, కొన్ని ధనియాలు, కొంత జీలకర్ర అన్నీ వేసే విధానం శుభ్రంగా. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగో గోంగూర కడిగి నేను ఇలాగే దేంట్లోనైనా ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోకుండా చేసుకోకూడదు. చింతపండు, ఒక ఆయిల్, 1 స్పూన్ ఆయిల్, నీళ్ళు కట్టుకులో పెట్టుకొని మంట పెట్టుకుంటే ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుంది మంటగా బాగా. స్టవ్ మీద చేసేవి రుచి ఉండవు, మిక్సీలలో చేసేవి రుచి ఉండవు, గ్రైండర్లలో వేసేవి రుచి ఉండవు. మామూలుగా రోట్లో చేసినవి టేస్ట్ ఉంటాయి పల్లెటూరు పద్ధతిగా. అవి ఇప్పుడు కదా చేసి చూపెడతాం. మేము కొత్తగా ఛానల్ ఓపెన్ చేసినాం, మాకు సపోర్ట్ చేయండి. మేము అన్నీ మీకు కొత్తవన్నీ చేసి చూపెడతాం. గ్యాస్ మీద చేసుకోవాలనుకుంటే సిమ్లో మీడియం సైజులో పెట్టి మిరపకాయలు అన్నీ దాంట్లో వేసుకుని సిమ్లో ఉడకబెట్టుకొని గోంగూర పచ్చడి చేసుకోవాలి. అది మాడిపోయినాయనుకో సేదు వస్తుంది, అప్పుడు రుచి ఉండదు. అది విధానం. మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటే మేము అన్నీ మీకు చేసి చూపెట్టుకుంటాం. ఇంకా పాతకాలాన్ని వంటలన్నీ బాగా వచ్చు మాకు, కానీ మేము కొత్తగా ఛానల్ ఓపెన్ చేసినాం. మేము అన్నీ మీకు పాతకాలాన్ని వంటలన్నీ చూపెట్టాము. దంచేది చేసేటప్పటికి ఈ మిరపకాయలు ఇవన్నీ మెత్తగా పౌడర్ చేస్తా, రోట్ వేసి దంచుతా. కొద్దిగా కలుపు వేసుకోవాలి, సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు ఎక్కువే పడుతుంది, చూసుకొని వేసుకోవాలి. కొత్తగా ఓపెన్ చేసినాం కాబట్టి మాకు కొద్దిగా భయంగా ఉంది. మేము కొద్దిగా రోజులైతే ఇంకా మంచిగా తీసి పెడతాం, బాగా మంచి పాత వంటలన్నీ తీసి పెడతాం. ఒక 5-6 తెల్లగడ్డ వేస్తుంది, 5-6 ముక్కలు తెల్లగడ్డలు వేసి దీంట్లో ఈ విధంగా దంచుకుంటే మెల్లుగా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఈ విధంగా మెదిగింది. ఇప్పుడు మెదిగిన తర్వాత ఈ గోంగూర తీసి దీంట్లో వేసుకొని బాగా ఇట్లా నూరుకుంటే బాగా పోయి టౌన్లో కొన్ని తీసేసేవి. అయిపోయింది. ఈ పచ్చడి తిరగవాత పెడితే బాగుంటుంది. నేనైతే తిరగవాత పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. పొయ్యి మీద ఏడ్చుకొని పొయ్యి మీద అన్నీ చేసుకొని పొయ్యి మీద నూరుకొని రోడ్లో నూరుకొని పొయ్యి మీద చేసుకున్నది ఎంత రుచికరంగా ఉంటుందో మీరే చూడండి. కొన్ని తాలింపు గింజలు వేసుకుని అన్నీ కలిపేసి తాలింపు గింజలు ఇక మా చెట్ల కరివేపాకు తాలింపు.
ఇలా వేసేసుకొని ఇలా వేసుకొని ఉల్లిపాయలు ఇలా వేసేసుకోవాలి. అప్పుడు రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా కలిపేసుకోవాలి. శుభ్రంగా బాగుంటుంది. నీట్గా ముక్కలు ఉంటే బాగుంటుంది. తినేదానికి బాగుంటుంది. ముక్కలు ఉంటే కూడా ఇంకా అన్నంలో వేసుకొని తింటే టేస్ట్గా ఉంటుంది, రుచిగా. నేను తిని చెప్తాను ఎలా ఉందో. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పల్లెటూరు గోంగూర పచ్చడి ఎంత రుచికరంగా ఉందో. చాలా రుచిగా ఉంది, చాలా బాగుంది. కోసం నీళ్ళు కాబట్టిన మా మనవరాలి కోసం పొయ్యి మీద నీళ్ళు కాబట్టి మా మనవరాలి పోయాలి.